చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దయ్యాల రమేష్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంజీఎన్ఆర్ఈజే పథకాన్ని దశలవారీగా నిర్వీర్యం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 11వ తేదీ ఆదివారం చిత్తూరులో ఉపవాస నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగే ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానము నన్ను గుర్తించి నాకు ఇటువంటి ఉన్నతమైన డీసీసీ పదవిని అప్పచెంపి నాకు ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళందరికీ కూడా పెద్దలకి అధిష్టాన వర్గాన్ని అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షుడు షర్మిలమ్మ గారికి కూడా నా కృతజ్ఞతలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకమైనటువంటి ఎంత అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందో మనమందరం గమనిస్తున్నాము. అందులో భాగంగా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దీని మీద పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి చట్టము ఎంజీఎన్ఆర్ఈజీఎస్. మహాత్మా గాంధీ పేరు మీద ఈ చట్టం ఉంది. ఇది కూడా తొలగించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని కూడా తీసేసి ఈ ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు నేడు జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పార్టీలకు అతీతంగా దీన్ని గమనించాలి. మేము దీని మీద పోరాటం చేయదలిచాము. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేయదలిచాము. కాబట్టి రేపు 11వ తేదీ ఆదివారము 9 గంటల నుంచి 5 గంటల వరకు చిత్తూరు నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మేమందరూ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయదలిచి పెట్టాము. దీనికి మీడియా మిత్రులు మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. దీనిని దయచేసి మీరందరూ కూడా గమనించి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా దీంట్లో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను.